జరుగుతుంది అనేది ఎంత వాస్తవమో, నిజం నిప్పు లాంటిది అనేది అంతే వాస్తవం సార్. ఈ రోజు మీరు నేను ఇంకా వెతుకుతున్నాను అనమాట. నాకు లాస్ట్ టైం చెప్పిన అది డిస్కషన్ నాకు గుర్తొచ్చి వెతుకుతున్నాను. ఉమ్. రంపచోడవరం ప్రదేశం అని ఇందాక వంశీ గారు ఎలా అయితే ప్రస్తావించారో, దాంట్లో ఆ స్టేషన్ కి సంబంధించి, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మిస్సింగ్ కేసులు అంటే కేవలం మహిళలే చూడండి, మగవాళ్ళు తీసేయండి, మహిళలనే చూడండి. ఎన్ని మిస్సింగ్ కేసులు. అసలు ఒంటి మీద బట్టలు లేకుండా ఆ పక్కన పారే నది ఒడ్డున పడేసినారా, చెరువు గట్ల మీద పడేసినారా, లేకపోతే రాత్రులు 12-1 గంటకి అక్కడ క్షుద్ర పూజలే చేయిస్తున్నారా? అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఆ వ్యవస్థ ఆ ఏరియాలో అంటే దీని వెనకాల కర్త కర్మ క్రియ అన్ని వ్యక్తి గౌరవ ఎమ్మెల్సీ అనంత బాబు అనే ఆరోపణలు వచ్చినాయండి. ఆధారాలు అందుకే ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి. కానీ ఈ ఒకటే చూడండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. ఎందుకంటే ఏది జరిగినా సుబ్రహ్మణ్యానికి సంబంధించిన కారులోనే జరుగుతుంది. మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా చనిపోయింది డ్రైవర్, మీరు గమనించి ఉండాలి. సో విడుదల రజనీ గారి కేసులో కూడా డ్రైవర్ ని అరెస్ట్ చేస్తుంటే రజనీ గారు అమాంతంగా అడ్డుపడిపోయిన తీరు మీరు చూసి ఉండాలి. అదే రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇరుక్కోవడానికి, ఈ రోజు రాష్ట్రం మొత్తం నాయకులు ఇరికించడానికి గల కారణం అతనితో పాటు ఉండే సహచరుడు, డ్రైవరు, అతని అనుజ్ఞుడు. సో అటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం సో అదొకటి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మరణించిన సమయంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లే సమయంలో ఉన్నటువంటి డ్రైవర్ కూడా మరి యాదృచ్ఛికమా, అనుకోకుండానా, ప్రమాదవశాత్తు ఆయన కూడా మరణించారు. అదే సార్, అదే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మరణించిన డ్రైవర్ గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత లాంగ్ జర్నీ చేసినప్పుడు చాలా టెన్షన్ గా అతను చాలా కాల్స్ మాట్లాడి ఉంటారు. ఏమనుకుంటున్నారు, చుట్టూ ఎంతమంది వచ్చినారు, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, వారు వచ్చినారా, వీరు వచ్చినారా, ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటది. ఒకవేళ చిన్న ఆయన చనిపోయినాడని బాధలో నువ్వు బాధపడాలా, కన్నీటి పర్యంతం అవ్వాలా, మాకు అమరావతి నుంచి తాడేపల్లికి, లేకపోతే అమరావతి నుంచి మీరు తెనాలి మీటింగ్ కి చార్టెడ్ ఫ్లైట్ కి వెళ్ళే మీరు ఆ రోజు ఫ్లైట్ ఎందుకు ఎక్కలేదు? తక్కువ టైంలో మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కువ టైం పట్టాలి. ఈ లోపు అక్కడ వాతావరణాన్ని అంతా వీళ్ళు అసలు డోర్ డెలివరీ చేసిన విధానంకి ఆయన్ని ప్యాక్ చేసి పూలదండలకు వేసేసి ఆ పెర్ఫ్యూమ్ జల్లేసి అత్తర్లో నిమగ్నం అయిపోయిన ఒక మనిషి చిన్న ముఖాన్ని చూసిన వ్యక్తి గొడ్డలు పెట్టి నరికినారా, ఈడ్చుకెళ్ళినారా అనేది లైవ్ కాల్ లో చూసినట్టు చెప్పేసినాడు. అది మీకు అది తెలుసు ఆ విషయం గురించి. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇది ట్రైబల్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యంగా ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. ఇంట్లో ఆడపిల్ల తప్పిపోయింది అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎంతో మంది ఆడబిడ్డలు దేశాలు దాటి వెళ్ళిపోయారని అప్పట్లో మా అన్న చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది. దీనికి కారక భూతకాలు కూడా మారినారు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్న కొంతమంది అంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇవన్నీ అంత తేలిగ్గా లేదండి. సుబ్రహ్మణ్యం బ్రతికి ఉంటే వైసీపీ పార్టీ కుప్పగూలిపోయి ఉండే. పోతే ఒక సుబ్రహ్మణ్యమే అంత పెద్ద విషయాలు అంటే పై వరకు అన్ని తెలుసు అంటారా సార్? పై వరకు కాదు సార్, వాళ్ళేదో చాలా పెద్ద పెద్ద పూజలు కూడా నిత్యం అక్కడ జరుగుతూ ఉండేవి అనేవి కూడా మేము తెలుసుకున్నాం. అదే రకంగా ఆడపిల్లలు మిస్ సార్. పూజలేంటి? అక్షుద్ర పూజలు సార్. ఆడబిడ్డల్ని నగ్నంగా చంపేసి లేకపోతే వాటి నుంచి శక్తులు తెచ్చుకునే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయంట. ఎందుకంటే నేను మదనపల్లి జంట హత్యల కేసు సంబంధించి ఆడబిడ్డలు చనిపోయిన దాని దర్యాప్తు నిమిత్తం అంటే ఒక ట్రైబల్ ఏరియా, మీరు అంటున్నారు టైగర్ ఫారెస్ట్ లో వీళ్ళే చంపేసి అడవుల్లో పడేసినారని. లేదండి, వీళ్ళు అడవుల్లో పోయి అద్భుతమైన పూజలు చేస్తూ ఎన్ని మిస్సింగ్ కేసులో మీరు ఆ కాన్స్టిట్యున్సీలోకి సంబంధించి వెలికి తీయండి. ఎంతమంది ఆడబిడ్డలు తప్పిపోయారో వెలికి తీయండి. అసలు ఎంతమంది ఆడబిడ్డలు అనుమానాస్పద ముదిలో, అసలు అక్కడ రేపు ఘటనలు ఏమీ జరిగి ఉండవు సార్. వీళ్ళే పూజలు చేసేసి అలా ఇలా చేసేసి ఆడబిడ్డల్ని నగ్నంగా పడేసి రేప్ చేసి ఎవరో చంపేశారు, అయిపోయింది, కేసు క్లోజ్. ఎవరో రేప్ చేసి ఉంటారు, ఆడబిడ్డ కోసమే రేప్ చేసి ఉంటారు అనేదే వస్తుంది. కానీ రేప్ కాదేమో, ఇంకేదన్నా జరిగి ఉందేమో, దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారేమో. మొన్నే వారం కదా ఒక ఆడబిడ్డ శవం దొరికింది, మళ్ళీ నిన్న చెట్ల దగ్గర ఇంకొకటి దొరికింది, నిన్న కాలువ గట్టున దొరికింది, మొన్న రైల్వే స్టేషన్ ఘాట్ల దగ్గర దొరికింది. ఇలా అనూహ్యంగా చాలా మంది ఎందుకు దొరుకుతున్నారు అంటే సుబ్రహ్మణ్యం గారు నోరు విప్పుతుంటే విషయాలు బయటకు వచ్చుండేది. అంటే మీరు అనేది అనంతబాబుయే చేసి ఉంటాడంటారా, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, మీరు ఇందాక అన్నారు చాలా మంది వచ్చి వెళ్తుంటుంటారు అక్కడికి, అవన్నీ ఆయనకు తెలిసేవేమో అని, అంటే వాళ్ళు చేసినాయి అనుకోవచ్చా? అంటే వాళ్ళు అక్కడ పూజలు చేయించారంటున్నారా? సార్ గతంలో కూడా 2-3 ఎలిగేషన్స్ లో మనం రంపచోడవరం పరిస్థితిలో కూడా అదే జరిగింది సార్. ఇక్కడ అనంతబాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీ, ఇతనేమి ముఖ్యమంత్రి అయిపోనక్కర్లేదు, ఇతనే మినిస్టర్ అయిపోనక్కర్లేదు. ఇది ఎవరి కోసం చేశారు, ఎవరు చేపించినారు? భారతీ సిమెంట్ కి ఎందుకు అంత అనుజ్ఞుడు?
ఎందుకు పార్టీలని పదవులని కొంతమంది నాయకులను ఇక్కడిక్కడే తిప్పుతున్నాడు, ఇతను ఎంత చేసినా ఇతనికి ఎందుకు జైలు కొట్టారు, ఇతన్ని సస్పెండ్ చేస్తుంటే అయిపోయి వద్దును కదా. నిన్న కూడా దువ్వాడ ఇంకొక ఆమెని దువ్వినాడని సస్పెండ్ చేసినారు కదా, మరి ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు? ఇంత గొప్ప కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ఇతని వల్ల మనకి పాపం అంటుకుంటది, లేకపోతే ఇతని వల్ల మనం మాట పడతామని ఎందుకు సస్పెండ్ చేయలా? ఎందుకంటే అనంతబాబు దగ్గర కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతల గుట్టుంది సార్. మీకు తెలుసో లేదో, దువాడ శ్రీనివాస్ గారి భార్య చెప్పింది, మా భర్త ఏదో తప్పు చేసినాడని మీరు అన్నారే, ఒక్కొక్కటి భాగవతం ఎవిడెన్స్ తో సహా చెప్తాను, ఒక్కొక్క వాళ్ళకి చెప్తాను, ఆధారాలు ఉన్నాయి, అవున్నాయి ఇవన్నీ అని అనింది సార్. అలాంటికి మించిన ఆధారాలు నిజమే ఈ రోజు మీరు అంటే అనంతబాబు అనిపిస్తోంది. గోరంట్ల మాధవ్ ఆయనకు సంబంధించి వీడియో వచ్చిన తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశారు, ఆయన ఏదో హడావిడి చేస్తున్నారు తప్పించి, కానీ ఈయన కూడా అట్లాంటిది వచ్చినప్పుడు ఈయన ఏం అనట్లే సార్. ఏమి అనడానికి, పార్టీకి సంబంధించిన కీలక నేతల గుట్టు ఇతని దగ్గర ఉంది సార్. ఓకే ఇతన్ని అసలు సస్పెండ్ చేయడం ఆపేసి, అసలు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి విజయవాడ తీసుకొచ్చి భుజాల మీద చేతులేస్తూ దండోరాలు ఇస్తుంటే ఇతనికి తెలుసు, ఇతను ఒక వీక్ పాయింట్ తీసుకొచ్చి అదేదో పాతాళ భైరవ